ఇక ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లో పెట్టొద్దు, ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. అప్లికేషన్ల పైన ప్రతి వారం రివ్యూ చేయాలని సూచన. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి ప్రజావాణి బాధ్యతలు. జిల్లాలు నియోజకవర్గాలలో మరింత విస్తృతంగా కార్యక్రమం అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ఇది వైఆర్టీవీ ఎఫెక్ట్. వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఎఫెక్ట్తో కదిలిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండి. ఇది వాస్తవం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణి నుంచి వచ్చిన దరఖాస్తులు ఇప్పుడు క్లారిటీ ఇచ్చిండు. 4,90,825 పరిష్కారమైనవి 3,96,224. ప్రాసెస్లో ఉన్నవి 94,601. ఇది లెక్క. ఇది ఎవరి కృషి? వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు సంబంధించి నేను ప్రశ్నించడం వల్ల ఇప్పటి వరకు మీరు మహాత్మా జ్యోతిరావు పూలే అని ప్రజాభవన్ పెట్టిళ్ళు, దాంట్లో ఎన్ని అప్లికేషన్లు తీసుకున్నారు, ఎన్ని పరిష్కారమయ్యాయి, ఎన్ని ప్రాసెస్లో ఉన్నాయని గత 2 నెలలుగా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసినాం. సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాస్తవాలను బయటికి చెప్పింది. ఇది ప్రభుత్వం యొక్క పనితీరు. మేము ఇలా ఈ విధంగా ప్రశ్నిస్తే ప్రభుత్వం దిగి రావాలి. దానికి సంబంధించి సమాధానం చెప్తే సంతోషకరమైన విషయం. ఇప్పుడు ఏమైతుంది, తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఓకే, ఇప్పుడు దీని మీద చర్చ మళ్ళీ ఉంటుందా? ఇంతటితో అయిపోతుంది. ఇంతేగాని దానిని రాద్ధాంతం చేసి సాగి ఏముంటుందా? లొట్టపీసి ఏముండదు. ఇక దానితో పాటుగా మరో అంశానికి సంబంధించి కూడా చూద్దాం. ఏంది? అవమానాలు భరించలేకనే బీఆర్ఎస్ను వీడుతున్న ఆ పార్టీ ఉద్యమకాలను విస్మరించింది. మంత్రి పొన్నం కాంగ్రెస్లోకి జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఆమె భర్త శోభన్ అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చినట్లయింది. శ్రీలత, మాతోనే గ్రేటర్లో బీఆర్ఎస్ పుచ్చింది, మాతోనే ఖతమవుతుంది. బీఆర్ఎస్కు తీగల కృష్ణారెడ్డి రాజీనామా, ఇవాళ కాంగ్రెస్లో చేరిక అంటూ చూడొచ్చు. బీఆర్ఎస్కు ఎంపీ రాములు గుడ్ బై, ఆ పార్టీ ప్రయాణం ముగిసిందని ప్రకటన. ఇక పార్టీ మీటింగ్లకు పిలుపు అందకపోవడంతోనే అసంతృప్తి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో కాంగ్రెస్ పార్టీలో నేతలతో పార్టీ స్టేట్ చీఫ్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి పొన్నం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి చాలా రకాలుగా విమర్శలు వస్తున్నాయి. ఆ పార్టీకి సంబంధించి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఏంది అంటే ఎప్పటికో ఓవర్లోడ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఉండాల్సిన దానికంటే ఎక్కువైపోయింది, ఓవర్లోడ్ అయిపోయింది. బీఆర్ఎస్ వాదన ఏంటంటే వెళ్ళే వాళ్ళని వెళ్ళనియండి, అధికారం కోసం ఉన్నారు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు లేరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళని. నాయకులను, కార్యకర్తల నుంచి నాయకత్వాన్ని తెలంగాణలో రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దింది కేసీఆర్. లక్షలలో ఉన్నారు, దాంట్లో తప్పేందనేది వాళ్ళ వాదన, వాళ్ళకి కరెక్ట్ ఉన్నది, వీళ్ళ వాదన వీళ్ళకి కరెక్ట్ ఉన్నది. సో మొత్తానికి ఏదైనా ఎవరి స్వార్థాల కోసం వెళ్తున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో సికింద్రాబాద్ సీట్ ఆశిస్తున్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళిళ్ళు అని సోషల్ మీడియాలో ఒక రకమైన చర్చ జరుగుతుంది. ఫైనల్గా ఏంటంటే ఎవరి స్వార్థాలు వాళ్ళు చూసుకున్నారు. సో మీ స్వార్థాలు కూడా మీరు చూసుకోవాలి.